అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకవైపు ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తా ఉంది, భారతదేశం వైపు చూస్తా ఉంది, ప్రత్యేకంగా తెలంగాణ వైపు చూస్తా ఉంది, హైదరాబాద్ వైపు చూస్తా ఉంది. ఆ తరుణంలో ఇక్కడ ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, మనకున్న నైపుణ్యత, టాలెంట్ ఒక గొప్ప శక్తి మనకు. మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నైపుణ్యాలు పెంచాలి, రాబోయే తరాలకి నైపుణ్యం ఉంటే ఉద్యోగాలు కలుగుతాయి, దాని పరంగా అందరికీ కూడా సమిష్టిగా ఇక్కడ చదువుతున్న వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక ఆలోచనతోనే ఒక ప్రక్కన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే కాలంలో, ఒక దశాబ్ద కాలంలో మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఒక స్కిల్స్ క్యాపిటల్ గా ఎవరైనా ఏ స్కిల్ కు సంబంధించి, ఉదాహరణకి ఇప్పుడు శ్యామ్ గారు ప్రారంభోత్సవం చేస్తా ఉన్న డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ కానీ, వివిధ అప్లికేషన్ డెవలప్మెంట్ విషయంలో జావాకు సంబంధించి నెట్ అప్లికేషన్స్, అదేవిధంగా డేటా ఇంజనీరింగ్, అదేవిధంగా యూజర్ ఇంటర్ఫేస్ కు సంబంధించిన ఫ్రంట్ ఎండ్ టూల్స్ ఏ విధంగా ఉండాలని, ఆటోమేషన్ టెస్టింగ్, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ తో పాటు ఈరోజు వీరు ప్రధానంగా 7-8 అంశాలు తలపెట్టితే మొత్తం మన రాష్ట్రానికి సంబంధించి కూడా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ విషయంలో మనము మన పిల్లలకి ట్రైనింగ్ తో పాటు నైపుణ్యాలు పెంచే ఒక కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఆ స్ఫూర్తిని తీసుకొని టెక్ జీనియస్ సంస్థను స్థాపించి కరీంనగర్ ప్రాంత వాసులకు, ఈ జిల్లా వాసులకు, ఉమ్మడి జిల్లా వాసులకు ప్రధానంగా సేవలు అందించాలి. ఇక్కడ చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్న వారు ఉన్నారు, లేకుంటే డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకుంటే బీసీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంసీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. వీరు చదువు పరంగా అకాడమిక్ స్కిల్స్ ఉన్నాయి, పరిశ్రమలకు సంబంధించి వారికి కావాల్సిన నైపుణ్యం పరంగా వేరే తీరుగా ఉంది. సంస్థకు సంబంధించి ఇక్కడ ఉన్న టెక్ మహీంద్రా వారు, ఐబీఎం సంబంధించిన వారు మాతోనే ఏకాభిప్రాయంతో ఉంటారని ఆశిస్తా ఉన్నా. ఈరోజు ఒక వరంగా చదువుతా ఉన్న విద్యార్థులకు పరిశ్రమలకు సంబంధించి కావలసిన నైపుణ్యం అందలేకపోతా ఉన్నాం. గ్యాప్ ఏర్పడది. ఆ గ్యాప్ ను పూరించడానికి పిల్లలు పూర్తి స్థాయిలో అకాడమిక్ గా చదువుకొని పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం, ఆ గ్యాప్ ఉన్నది కనుక గ్యాప్ ని పూరించే కార్యాచరణ తీసుకునే ఒక గొప్ప ప్రయత్నం సంస్థను ఈరోజు కరీంనగర్ లో ప్రారంభించుకున్న సందర్భంగా సోదరుడు కొండా శ్యామ్ గారికి, వారి సోదరుడు కొండా సాయి గారికి, వారికి మార్గదర్శకత్వం వహిస్తున్నటువంటి కొండా లక్ష్మణ్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారితో ప్రారంభం చేసుకొని తెలంగాణలో ఐటీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితం కాదు, రెండవ శ్రేణి నగరాలైనటువంటి కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఇతరత్ర కార్పొరేషన్లతో పాటుగా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐటీ రంగాన్ని విస్తరింపజేయాలని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి, ఈరోజు ఈ సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో ఐటీ రంగంలో చదువుకున్నటువంటి వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఉపాధి అవకాశాలకు హైదరాబాద్ రంగారెడ్డికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా కోరుతాను. ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందో జరగలేదో చర్చ అవసరం లేదు, కానీ భవిష్యత్తులో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రతి అభివృద్ధి బాధ్యత సహచర శాసనసభ్యులతో కలిసి మేమిద్దరం
తెలంగాణ ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి చేసే బాధ్యత. అందులో ఐటీకి సంబంధించి సంబంధిత శాఖ మంత్రి గారితో పాటుగా ఐటీ రంగంలో ఈ ప్రాంతానికి సంబంధించిన వారందరికీ కూడా ఉపాధి అవకాశాల కోసం బయటికి పోయేటువంటి అవకాశం లేకుండా ఇక్కడనే దొరికే విధంగా ఈ యొక్క అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమం జరగాలని కోరుతూ ఇటీవల ముఖ్యమంత్రి గారి బృందంగా మన జిల్లా వాసి శ్రీధర్ బాబు గారితో సహా డెలిగేషన్ అంతా పోయి దావోస్ లో చరిత్రలో నిలిచిపోయే విధంగా పెట్టుబడులు తెస్తే కూడా విమర్శించేటువంటి ఒక నీట పరిస్థితికి దిగజారినారు. ఈరోజు హైదరాబాద్ కొంత ఆలస్యమైన ఇద్దరు కూడా రావడానికి ఉదయమే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అందరినీ కూడా అక్కడ ఉండేటువంటి శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని ఒక సమావేశం ఏర్పరచుకొని ఇలా బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని ఎదుర్కొనే వ్యూహాన్ని చెప్పి ఇవాళ అక్కడ హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే కట్టుబడి ఉందో హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి అడ్డం జరుగుతున్న వాళ్ళందరినీ అధిగమించి ఎలా జిహెచ్ఎంసీ బడ్జెట్ బాధ్యతలు దాన్ని కూడా అడ్డం పడేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో సోదరుడు కరీంనగర్ లాంటి ఈ యొక్క జిల్లాలో కొండా శ్యామ్ గారు 15 సంవత్సరాలు నేను ఒక రోజు అమెరికాలో ఉన్నప్పుడు 4 రోజులు ఇద్దరు కూడా కలిసి చాలా కాలంగా తిరిగిన ఎప్పుడు కూడా కష్టపడి నా ఊర్లో ఏం చేయాలి, నా ఊర్లో ఏం చేయాలి, లచ్చన్న మా కుటుంబ సభ్యుడు లచ్చన్న ప్రేమతో ఇక్కడ మంచిగా లేదు రాజకీయంగా తమ్ముడు రా అంటే ఉత్తరాబాద్ పోయిన రాజన్న లచ్చన్న తీసుకుపోయాను. వాళ్ళ ఆయన కొండ చిన్నమల్లయ్య గారు ఆశీర్వాదం ఎక్కడున్నా తప్పకుతున్నటువంటి శ్యామ్ గారు కదా కరీంనగర్ లో ఒక ఐటీ రంగంలో కొంత ఉపాధి కల్పించే అవకాశానికి ఎదిగినారంటే నిజంగా గర్వంగా ఉంది. వారి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. అందరికీ శుభం జరిగే విధంగా శ్యామ్ను నిండుగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము పూర్తిగా అండగా ఉంటామనే మాట మనం చేస్తూ నమస్కారం చెప్తూ సెలవుకుంటాను. మేము ఇక్కడ స్థాపించిన సంస్థతోటి ఉపాధి మాత్రమే కాదు, కరీంనగర్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసి మన దగ్గరే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ కూడా బిల్డ్ చేద్దామనే ఉద్దేశం కూడా మనకున్నది. రేపు ఫిబ్రవరి 1 రోజున టెక్ మహీంద్రా అండ్ జెన్పాక్ట్ వాళ్ళు కరీంనగర్కి వచ్చేసి ఒక 200 పొజిషన్లకి హైర్ చేసుకోవడానికి వాక్-ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఐబిఎం వాళ్ళు, ఇన్ఫోసిస్ వాళ్ళు, కాగ్నిజెంట్ వాళ్ళతో కూడా చర్చలు ప్రారంభమైనవి. వాళ్ళతోటి ఎంఓయూ చేసుకున్న తర్వాత వాళ్ళ త్రూ కూడా ఇక్కడ కేవలం కరీంనగర్ అనే కాదు, ఫ్యూచర్లో నార్త్ తెలంగాణని హైదరాబాద్కి ధీటుగా తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఉన్నాం. మాకు ఇయర్ ఎండ్ టార్గెట్ అట్లీస్ట్ ఒక 100 ఎంప్లాయీస్ అన్న టెక్జెనీ సర్వీసెస్లో యాడ్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నాం. వీరిక్కడికి వచ్చి మా మొదటి అడుగుని సక్సెస్ఫుల్గా ఆశీర్వదించినందుకు మెనీ థ్యాంక్స్. ఇక ముందు మీ ప్రోత్సాహము మాకు ఉండాలని కోరుకుంటూ మరింత ప్రాజెక్టులు మరింత మంది క్లయింట్లు యాడ్ అవ్వాలి. మీ కరీంనగర్ని ఇండియా మ్యాప్లోనే కాదు వరల్డ్ మ్యాప్లోనే పెద్దగా చూపించాలన్న కోరికతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.